ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు కదూ? దేవుని యొక్క కృప మీ మీద ఉండినది. ఆయన యొక్క కృపలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించున్నాడు. ఆయన యొక్క కృపలో దేవుడు మీ కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా నేను చెప్తా, ఆయన మీ ప్రతి అవసరతను ఆయన తీర్చే దేవుడు. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు వారు చెప్తున్న మాటల్లో నేను చాలా బాధపడుతూ ఉన్నా. అయ్యో ప్రభువా, వీరికున్న ఇబ్బందులు, వీరికున్నటువంటి ఆర్థికమైనటువంటి సమస్యలు, వీరికున్న లేమి లోటు అనేటువంటిది, అయ్యో ఏంటి ప్రభువా అని నేను చాలా వాపోతూ ఉన్నా. వెల్ అఫ్కోర్స్ నాకు కూడా ఇబ్బంది ఉంది, నాకు కూడా కష్టాలు ఉన్నాయి, నాకు కూడా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూ ఉన్నాయి. కానీ నేను అలా మీకులా నేను బెంబేలు ఎత్తుకోవడంలే, మీకులా నేను కలవరపడడంలే. ఏం చేయాలని చెప్పేసి అన్నట్టుగా పట్టుబట్టి ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని, ఎలాగండి మా బ్రతికి ఎలాగండి, మా జీవితం ఎలాగండి అన్నట్టుగా నేను ఉండట్లే. నేను నా ప్రభువులో, నా యందున్న క్రీస్తునందు నేను ఆనందిస్తూ ఉన్నాను. నా యందున్న యేసుక్రీస్తు ప్రభునందు నేను ధైర్యం కలిగి నేను ఉంటూ ఉన్నా. ఫస్ట్ ఏ నెల కానేలా నాకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, నాకు బిల్స్ కట్టవలసి వచ్చినప్పుడు దాదాపుగా ₹1,00,000 వరకు అన్నట్టుగా నేను బిల్స్ కట్టాలి. ఒక్కొక్క నెలకి నేను కట్టవలసినటువంటి బిల్స్, టీవీ ఛానల్స్కే కానివ్వండి, లేకపోతే నా యొక్క కారు తీసుకున్నటువంటి దాని యొక్క ఈఎంఐ 20,000 అదొకటి, ఇంట్లో ఖర్చులకే కానివ్వండి, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తుంటే దాదాపు ₹1,00,000 నెలకి రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరినైనా కాకపడతాం, ఎవరినైనా మనం బ్రతిమలాడుకుంటాం, ఎవరి దగ్గరికి వెళ్ళి మనం చేతులు చెప్తాం, ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని అయ్యా నాకేమైనా కొంచెం సాయం చేయండి అయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా ఏదైనా ఉంటే కొంచెం సాయం చేయండి అయ్యా, ఏదైనా అవకాశం ఇప్పించండి అయ్యా, నాకు కొంచెం ప్రసంగాలకి ఇప్పించండి. కొంతమంది ఒక్కొక్కసారి మాట్లాడుతానంటే అది కూడా నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. మనం అడుక్కోవాల్సిన పనే ఉందండి. ఈరోజు నేను బయట దేశాలు కూడా నేను ఇలా అడుక్కుంటలేదు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయెల్ దేశాన్ని వెళ్ళడానికి దేవుడు ఇచ్చాడు అవకాశం, వెళుతున్నా. ఒకవేళ రేపొద్దున దేవుడు నాకు అవకాశం కనుక మూసివేస్తే హాయిగా ఉంటాను. నాకేంటంటే ఇక్కడ బోల్డంత సేవ ఉంది నేను చేయగలిగినటువంటిది, ఆ యొక్క సేవ నేను చేసుకుంటూ ఉంటాను. దేవుడు ఇంతకు ముందు అవకాశాలు ఇచ్చినాడు, అనేకమైన దేశాలకి సువార్తను ప్రకటించడానికి దేవుడు తీసుకున్నాడు, సంతోషం. అమెరికా, ఆస్ట్రేలియా అనేటువంటి 2 దేశాలకు నేను వెళ్ళలే, నేనేం కాకలు పడడంలే. ఎలాగైనా అమెరికా ఒక్కొక్కసారి వెళ్ళొచ్చితే కాస్త మన అవసరతలన్నీ తీర్చబడతాయేమో, అలా ఏమన్నా డాలర్ డబ్బులు ఏమైనా మనకి ఇస్తే కనుక మన అవసరాలు తీర్చబడతాయి. నెవర్, ఐ డోంట్ కేర్ అండి. నాకు ఏ రోజు కానీ అసలు చేతిలో డబ్బులు ఉండవు నా చేతిలో అండి. వాస్తవం నేను చెప్తున్నా, చేతిలో డబ్బులు అనేటువంటి నాకు ఉండవు. బ్యాంకులో అంతకంటే నాకు డబ్బులు లేవు. బ్యాంకులో ఒక ₹2,000 ఎంతో ఉంటాయి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయబడకుండా ఉండాలి కనుక బ్యాంకులో ఆ విధంగా. ఎప్పుడైనా ఎవరైనా ఒకరు వేస్తుంటే హైదరాబాద్ నుంచి ఒకరు ఒక ₹500 ఎంతో కానుకేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎవరైనా కనుక ఒక బ్యాంక్ అకౌంట్లో వేస్తానని చెప్పేసానంటే మళ్ళీ వాళ్ళకి నా అకౌంట్ నెంబర్ పంపించడానికి ఒక 1 రోజులు పడుతుంది. ఈలోగా వాళ్ళు పెట్టినటువంటి మెసేజ్ నేను మర్చిపోతే ఇంకా దాని సంగతి అలా మర్చిపోయినటువంటి రీతిగా అయిపోతూ ఉంటుంది. సో ఐఎమ్ ఆల్సో ఎన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. నేను కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తినే. టీవీలో కనబడుతున్నంత మాత్రం నాకు వెనకాల బాగా డబ్బు ఉండిపోయినందుచేత నేను టీవీలో కనబడట్లే. దర్శనం ఉంది, సువార్తను ప్రకటించాలనే భారం ఉంది. నా దేవుడు నా కొరకు చేస్తున్నాడు. ఏ నెలకా నెల అప్పు చేయనివ్వకుండా మాత్రం నా దేవుడు నా కొరకు ఆయన నా అవసరతలు తీరుస్తున్నాడు. సో ఈ దినాన్ని మీకు కూడా నేను మీతో పంచుకున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీ అందున్న క్రీస్తు ప్రభు ద్వారానే మీరు ఆశీర్వాదాన్ని పొంది ఉన్నారు. మీలో ఉన్నటువంటి ఒక క్రీస్తు, మీ దగ్గర ఉన్నటువంటి ఒక క్రీస్తు. డోంట్ లుక్ హియర్ అండ్ దేర్ మా, ఎక్కడక్కడ చూడదురా, వాళ్ళని వీళ్ళని అన్నట్టుగా ప్రయత్నం చేయొద్దండి. ఈ మధ్యలో మన యొక్క ప్రభుత్వాలు కూడా ప్రకటించినటువంటి విధానంగా చాలామంది సేవ చేసుకుంటున్నామన్నటువంటి చిన్న సేవకులు, మామూలు సేవకులు చాలామంది ఏమైపోయారంటే ₹5,000 మాకేదో వేతనం ఇస్తారంట కదా అని చెప్పేసి అని దాని గురించినటువంటి రీతిగా ఏమి ఎగ్గబడుతూ ఉన్నారండి. దాని కొరకైనటువంటి రీతిగా ఈరోజు ఏంటంటే, ఏమండి మన దేవుడు మనం నమ్మకంగా సేవ చేస్తే ₹5,000 మనకి ఇవ్వలేడా? ఏమంటే అది కూడా నేను అంటున్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళకు కానుకిచ్చేదాకా మనం వెళ్ళకుండా అక్కడ కూర్చున్నట్టుగా మనం కూర్చోవద్దండి. సేవకులు అనేటువంటి వారికి నేను చెప్తూ ఉన్నా. అలాగనే ఒకవేళ మామూలు విశ్వాసిగా ఉన్నటువంటి వారి విషయంలో కూడా నేను చెప్తున్నా, ఏదో కష్టపడి పని చేసుకుందాం రండి, ఏదో ఒక చిన్న పని చేసుకుందాం రండి. ఏమన్నా నేను ఒక మాట చెప్పినా, నాకు తెలిసి నేను చిన్నప్పుడు మాకు గేదె ఉండేది, నేను గడ్డి కోసుకొని వచ్చేవాడిని. గడ్డి కోయడం నాకు చేతకొచ్చు. కొడవలు పెట్టుకొని కోస్తే నా ఏళ్ళు తెగనివ్వకుండా
నేను గడ్డి కోయాల్సి వస్తే కనుక నేను కోయగలను. దాన్ని పట్టుకొని అంటే గుప్పుడు పట్టుకొని దాన్ని కోసుకుంటే చాలా ఒబ్బిడిగా మళ్ళీ గుప్పులు కోసినంత కూడా ఒక వరుసగా పెట్టుకొని మళ్ళీ అదంతా లొంగుచుకొని చక్కని మూట కింద కట్టుకొని నేను ఇంటికి తీసుకొస్తుండేవాడిని. అలాగనే ఈరోజు నేను చెప్పాల్సి వస్తే పార తీయడం కానీ లేకపోతే గుణపంతో తవ్వడం కానీ నాకు ఇంకా ఎరుగును. నేను ఇప్పుడు కూడా చేస్తున్నటువంటి పనులు ఎప్పుడైనా పార పట్టుకొని చేస్తే ఇప్పుడు ఉన్నట్టు వాళ్ళు చేసే రీతిగా అడ్డంగా ఇటు అటు అన్నటువంటి రీతిగా చేయను. చక్కగా నీట్గా పారతో ఏ విధంగా చేయాలో ఒక్కొక్కసారి పార అడ్డంగా పెట్టి అలాగ మట్టి అంతా కూడా దగ్గరికి లాగాలో తెలుసు. ఏదన్నా ఒక అవసరం వస్తే అలాంటి పని చేసుకుందామండి, తప్పే ఉందండి. ఆ పని చేసుకొని వచ్చిన 10 రూపాయలతో మనం కడుపు నిండా తిందామండి. సాయంకాలం కావాల్సి సువార్తను పట్టించడానికి వెళ్ళిపోతానండి. ఆ మటుకు నేను చాలా ధైర్యంగా ఉండే, ఎందుకంటే నా ప్రభువు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి. ఒకవేళ అట్టి ఆరోగ్యం కూడా లేదు, పారబట్టుకునే పరిస్థితి లేదు, ఒకవేళ మనం కొడవలు పట్టుకొని కొయ్యాల్సినటువంటి పరిస్థితి లేదు, ఇలాంటిది కూడా చేయలేకపోతున్నాం. నా దేవుడు ఎలా తెలుస్తాడో తెలియదండి. ఏ కాకులతోటో ఆహారం తీసుకొచ్చి పెడతాడు, ఏ విధవరాల ద్వారానో ఒక సామాన్యమైనటువంటి ఒక విశ్వాసి ద్వారానో తీసుకొచ్చి పెడతాడు. దాన్ని బట్టి నేను కలిగిన దాన్ని తిని నేను సంతృప్తి పడతానే తప్ప నేను లోటును గురించి లేని దాని గురించి నేను ఇబ్బంది పడిపోను. నాలో ఉన్న యేసుని నేను చూస్తూ ఉన్నా. ఈరోజు అదే మీకు కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. హై ఫ్రెండ్స్, చాలామంది నాకు ఫోన్ చేస్తున్నటువంటి వాడు బహుశా ఈరోజు నీ కార్యక్రమాన్ని చూస్తున్నారు. మీతో నేను చెప్పగలుగుతున్నటువంటి సత్యం ఇది. యేసు మీలో ఉండి ఉన్నారు. సృష్టికర్తనటువంటి యేసు మీలో ఉన్నారు. మన ప్రతి అవసరత తీర్చేటువంటి యేసు మీలో ఉండి ఉన్నారు. బట్ బై ద వై ఇక్కడ కూడా నేను ఒక మాట పంచుకుంటున్నది ఏంటంటే, ప్లీజ్ 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 డోంట్ టేక్ లోన్స్. అప్పులు అనేటువంటివి తీసుకోవద్దు, అప్పు చేయొద్దు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడో అక్కడ ఈ మధ్యలో మనవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వెళ్ళి అడగడానికి సిగ్గు నామోష అయ్యండి భార్యను పంపిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి అడిగిరా పోయి, ఏమోయ్ నువ్వు ఆ ఇంటికి వెళ్ళి అడిగిరా, అప్పు చేసి తీసుకురా, ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వమని చెప్పేసి తీసుకురా. నేను ఇంట్లో లేనే చెప్పు, మళ్ళీ నేను ఉన్నానని చెప్తే మళ్ళీ బాగోదు, నేను లేని చెప్పు, నువ్వే మళ్ళీ ఇచ్చేస్తారని చెప్పేసి చెప్పు. తీరా మళ్ళీ ఆవిడ పాపం అప్పు తీర్చడానికి కూడా వీలవదు. ఆవిడకి మళ్ళీ 1 రూపాయి ఇవ్వడైనా ఏమంటే ఆవిడతో అప్పులు. ఇప్పుడు ఆ ఇంటికాడ అప్పు అయిపోయింది కనుక అప్పు చేశారు కనుక ఈసారి ఇంకొక ఇంటికాడ అప్పు చేయడానికి, ఆ ఇంటికాడ అప్పు అయిపోయింది కనుక ఇంకొక ఇంటికాడ సమాజం అంతట్లో ఇక్కడ చూసిన అప్పులు చేసినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు బహుశా ఈరోజు నేను నా కార్యక్రమాన్ని వస్తున్నాను. అమ్మారే చాలరా బాబు, ఇప్పటిదాకా చేసిన అప్పు చాలు, ప్లీజ్ మరల ఇంకొకసారి అప్పుకి వెళ్ళొద్దు నేను చెప్తున్నాను. ఒకవేళ ఆయన మిమ్మల్ని కొట్టినా పర్లేదేమో కానీ, మిమ్మల్ని తిట్టినా పర్లేదేమో కానీ అప్పు కొరకు వెళ్ళని చెప్పండి. ఉంటే తిందామండి, లేకపోతే అలా పస్తులుండి ఊరుకుందామండి, దేవుడు చూసుకుంటాడని చెప్పేసి చెప్పండి. ఆ దేవుడు ఖచ్చితంగా మనల్ని అన్యాయం చేయడండి. నేను ప్రకటిస్తున్న దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. మీరు అలా అప్పులతో పస్తులలో ఉంటే మిమ్మల్ని పస్తులతో విడిచిపెట్టేసి ఆయన చూస్తూ కూర్చోడండి. ఆయన తప్పకుండా ఏదో కార్యం చేస్తాడు, లేదంటే మీకే ఏదో ఒక పని అప్పగిస్తాడు. ఆ పని చేసుకుంటూ వల్ల మీకు వచ్చి ఆ చిన్నపాటి రాబడితో మీరు కడుపు నిండా హాయిగా సంతోషంగా తృప్తిగా భోజనం చేయడానికి కావాల్సిన భోజనాన్ని ఆ దేవుడు మీకు అనుగ్రహించగలడు. అప్పు చేయొద్దని నేను మనవి చేస్తున్నా. ఈరోజు ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి వారికి నేను ఒక మాట చెప్తున్నా. ఎందుకు ఇట్లా జరిగింది, ఏమిటి ఇందులో ఉండినటువంటిది అని ప్రశ్న వేసుకున్నట్లయితే, దేవుని ఆశీర్వాదము లోపించినందువలన. ఆశీర్వాదం లోపించిందా? ఏమండి, దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వట్లేదా? దేవుడు మనలో లేడా? నా యందు ఉన్నాడండి యేసయ్య, మీలో ఉన్నాడండి యేసయ్య. అరే యేసు ప్రభు మనలో ఉన్నప్పుడు మరి ఎందుకు మనకు రాలే? మనం తెలుసుకోలే. నా యందు యేసు ఉన్నాడని తెలియక నేను ఉన్న అప్పు కొరకు, బాధల కొరకు, ఇబ్బందుల కొరకు, కష్టాలని, ఇబ్బందుల్ని, లేమిని ఇవే చూస్తూ నేను బెంబెల్లెత్తిపోతూ ఉన్నాను కనుక నేను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి ఉన్నా. బట్ ఎప్పుడైతే ఏ క్షణమంది అయితే నాలో ఉన్న యేసుని నేను చూడగలుగుతానో ఆయన నాకు ఆశీర్వాదమై అన్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును అనుగ్రహించును. యెహోవా అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం మనకు కావలసినంత ద్రవ్యాన్ని ఇవ్వగలదండి బాబు. నేను నమ్ముతున్నానండి బాబు, నా పెచ్చ నమ్మకపడి బాబు, నా గుడ్డి నమ్మకపడి బాబు. నా దేవుడు నన్ను అలా దీవించాడండి, దీవిస్తున్నాడండి. ఆయన ఏ నెల కానేలో నా దేవుడు నన్ను దీవిస్తున్నాడండి. నా అక్కర్లన్నీ కూడా తీరుస్తున్నాడండి. ఈరోజు నేను ఎవరి దగ్గర చేయి చాపట్లేదండి, ఎప్పుడు చేయి చాపలేదండి. ఏ టీవీ ప్రోగ్రాంలో కూడా నేను చేయి చాపలేదండి. నా అకౌంట్ నెంబర్ ఇవ్వలేదండి, నా ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చెప్పలేదండి. నాకు దయచేసి కానుకలు పంపించండి అన్నమాట అసలు సస్యంరా. నేను ఏ ప్రోగ్రాంలో కూడా ఎంతవరకు కూడా నేను చెప్పలే. కారణం ఏంటి తెలుసండి? నాలో ఉన్న యేసు ఆయన నేను చూస్తున్నా. ఆయన ఎలా తెలుస్తున్నాడో నాకు తెలియదు, ఎలా వస్తుందో నాకు తెలియదు, నాకు ఎక్కడి నుంచి ఏ రీతిగా దేవుడిని అవసరం తెలుస్తున్నాడో నాకు తెలియదు. ఒక్కొక్కసారి అండి చేతిలో చిల్లిగా లేదనుకునేసరికి దారిలో కనపడ్డవాళ్ళు. మొన్న ఇప్పుడు నేను కాకినాడకు వచ్చాను. కాకినాడకు వస్తే నేను ఒక చోటుకి వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి వెళ్ళి నేను వస్తున్నా. యాక్చువల్లీ నేను ఒక ఆటోలో వెళ్తున్నా.
ఆటో వన్ వే ట్రాఫిక్లో కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆపినాడు కనుక నేను వెనక్కి వెళ్ళి అక్కడ ఒకళ్ళు కలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే కలుసుకొని నేను వస్తుంటే నాకు అంతకు ముందు ఆటో వాళ్ళకి నేను ముందు ఆటోలో వెళ్ళినప్పుడు నేను కార్యక్రమం రికార్డింగ్ చేయడానికి కాకినాడకు వచ్చినప్పుడు నా పర్సులో ఉన్నటువంటి ₹200 ఆ ₹200 ఆయన చేతికి ఇచ్చాను. ఇంక పర్సులో ఇంకేం లేదు. సో ఇప్పుడు నేను అవతల పక్కకి వెళ్ళి వాళ్ళని విజిట్ చేసుకొని వచ్చినప్పుడు అక్కడ కూడా నాకేం కానుక రాలే. అక్కడి నుంచి మామూలుగా నడుచుకుంటూ వస్తున్నా, ఒక ఆయన బైక్ మీద వస్తూ సువార్తరాజ్ గారు అని చెప్పేసి అన్నాడు. నేను గప్పుకుని తిరిగా. అంటే ఆయనకు అనుమానం వచ్చిందంట, సువార్తరాజ్ గారు ఎందుకు ఇలా నడుచుకుంటూ వెళ్తాడు, ఆయన సువార్తరాజ్ గారా కాదా అని చెప్పేసి అని అనుకుని ఉన్నాడు ఆయన. సో పలకరించినాడు ఆయన కాకినాడలోని. పలకరించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే బండి ఎక్కడండి ఆయన, ఎదురే ఉంది ఆయన ఆటో అని చెప్పి. పర్లేదు బండి ఎక్కాడు సార్. బండి ఎక్కిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నా ఆటో అక్కడ ఆగింది కనుక ఈ ఆటోలో నేను వెళ్ళిపోతాను అయినా ఇంటికి వెళ్ళి తర్వాత ఆటో రప్పించుకున్నాను అని చెప్పానంటే టీ ఏదైనా తాగుదాం, డ్రింక్ ఏదైనా తాగుదాం. డ్రింక్ అది తాగిన తర్వాత అక్కడే నా ఇల్లు కొరకు ప్రార్థన చేయండి అంటే ఆ రోడ్డు మీద ఒక చిన్న ప్రార్థన చేశాను. పాపం ఆయన తృప్తి పడుతున్నారు, ఆయన సడన్గా కలుసుకున్నారు, ఎంతో సంతోషించారు అనుకొని అక్కడే రోడ్డు మీద నుండి ప్రభువా వీరి కొరకు ఒక సొంత గృహం కావాలన్నారు నాయన, గృహం లేని స్థితిలో ఉన్నారు నాయన, నీ ఆశీర్వాదం వీరికి కలగాలని అని చెప్పేసి అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన నాయగారు ఒక్క నిమిషం గబగబా చేతులు తడుకొని జేబులో వచ్చి కాను తీసి నా చేతిలో పెట్టినాడు. నేను అనుకున్నాసి దేవుడు ఎంత మంచి దేవుడు చూడండి. నా చేతిలో ఇంకేం లేదు, నా పర్సులో ఇంకేం లేదు, అయిపోయింది. 200 కాగితాలు, 200 కాగితాలు అనేటువంటివి అవి ఇచ్చేసాను ఆయనకి. ముందు ఆటోలో వచ్చినటువంటి ఆయనకి. ఇక్కడ నేను రికార్డింగ్ చేసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు నా చేతులు ఇంకేం లేకుండా ఉండినటువంటిది, పర్సులో ఏం లేకుండా ఉండినటువంటిది ఒక సహోదరుడు ఆ దేవుడు ఇచ్చినాడు. ఆ సహోదరునికి ఉన్న లోటు ఏంటంటే ఇల్లు లేదు అనేటువంటి ఒక విషయం. ఈ రోజున బహుశా మీరు కూడా ఒక ఇల్లు లేకుండా ఉండి ఉన్నారేమో కాదు. ఈ రోజున బహుశా మీరు కూడా ఆర్థిక ఇబ్బందులు అన్నట్టుగా ఉండి ఉన్నారేమో కాదు. ఈరోజు నేను చెప్తున్నా, యేసు మీ అందుండి ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారే ఆయన మీ కొరకు ప్రతి అవసరతను తీర్చి ఆయనకు కావలసిన ఐశ్వర్యాన్ని మీకు అనుగ్రహించగలడు. ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో చూస్తే అబ్రహామును దేవుడు ఆశీర్వదించలేదా? అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహమా నీ యొక్క స్వజనాన్ని, నీ తండ్రింటిని, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టిరా, నన్ను వెంబడించు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్దుగానంటే వదిలేసి వచ్చాడు అంతా కూడా నాయన. అప్పుడు తర్వాత అధ్యాయంలో మళ్ళీ 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 12వ అధ్యాయంలో పిలిచాడు. 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికల్లా అబ్రహాము వెండి బంగారము కలిగినటువంటి వాడే, బహుగా పశువులను కలిగినటువంటి వాడే, బహుధనవంతుడుగా. ఇదండి బాబు నేను కోరుకునేది, ఇదండి ఈరోజు నేను ఆశిస్తున్నటువంటిది. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మంచి ఐశ్వర్యవంతులుగా వారు ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మంచి ఇంటిలో నివాసం ఉండేటువంటి వారై ఉండాలి. ఈరోజు మన జీవితం ఏమైపోయిందంటే మనమే ఒక పేద బ్రతుకు అయిపోయింది. మన యొక్క బ్రతుకు ఒక పేద బ్రతుకు, మనం ఒక పేద స్థితిలో అన్నట్టుగా, బలహీన బడుగు వర్గం అన్నట్టుగా ఎంతసేపు మనం వాళ్ళ యొక్క మోచేతి నీళ్ళు తాగడానికి, వీళ్ళ మోచేతి నీళ్ళు తాగడానికి. నేను రోషము కలిగి నేను మాట్లాడుతూ అంటున్నానండి, ఈవెన్ ద గవర్నమెంట్ షుడ్ ఇన్వైట్ అస్. ప్రభుత్వం వారు మనల్ని పిలవాలి. అయ్యా క్రైస్తవులైనటువంటి సంఘ కాపరి, అయ్యా పలానా పాస్టర్ గారు, పలానా సువార్థికుడు, మీరు మా కొరకు వచ్చి మా కొరకు ప్రార్థన చేయండి, మీరు మా దగ్గరకు వచ్చి ఈ విషయంలో మమ్మల్ని బ్లెస్ చేయండి అని చెప్పేసి అని వాళ్ళు మనల్ని పిలవాలి. మనం ఏం చేస్తున్నాము ఈ రోజుల్లో? వాళ్ళే మనకు ప్రభుత్వం రాయితీలు ఇస్తారా, ₹5,000 జీతం ఇస్తారా, లేకపోతే మాకు ఇంకేమైనా ఇస్తారా, మాకేమైనా ఉచితంగా ఇస్తారా, మాకు అది ఇస్తారా, మాకు ఇది ఇస్తారా, మాకు ఇల్లు కట్టి పెడతారా, ఈ కట్టి పెడతారా అని మనం అడుక్కోవడానికి, వాళ్ళ వెనకాల తిరగడానికి, వాళ్ళ బలహీన బడుగు వర్గాలను మనం అనడానికి సరిపోయిందండి బాబా. చిచ్చా ఈరోజు నేను అంటాను అలాంటి పరిస్థితులు రాకూడదండి. ఈరోజు నేను అంటాను కదా, గవర్నమెంట్ మనల్ని పిలిపించుకొని మనకు చేయాల్సింది మనకు చేస్తూ ఉండాలి. వాళ్ళు మనం పిలిపించుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మమ్మల్ని బ్లెస్ చేయండి అనేటువంటిది. ఏమంటే అబ్రహాం గారు రాజు గారిని దీవించలేదా? అబ్రహాం రాజులు దీవించాడండి. ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు అంత ఐశ్వర్యం నీకు ఇస్తున్నాడు. కారణం నీ యందున్న క్రీస్తు నీ ఆశీర్వాదమై ఉండి ఉన్నాడు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంతవరకు ఉన్నటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితం ఇక చాలు, పేదరికముగా ఉండినటువంటి జీవితం ఇక చాలు. ఉన్నటువంటి దానిలో మనం బలహీన బడుగు వర్గ మెంటాలిటీ కలిగినటువంటి మెంటాలిటీ ఇక చాలు. ఇంతవరకు మనం అందరూ కూడా ఏమనుకుంటూ వచ్చినామంటే ఆ దగ్గర ఏం లేదండి, మనకు కానుక వస్తున్నాం కానీ మన వాళ్ళు కూడా సేవకులు కూడా చెప్తున్న మాట ఏంటండి, నాకు పెద్ద కానుకలు రావట్లేదండి, మా అయితే వారానికి 200 వస్తున్నాయండి. నీ యొక్క బలహీనమైనటువంటి బలహీన బడుగు వర్గం మెంటాలిటీతో కూడినటువంటి మాటను బట్టే అంతవరకే మనం ఉండగలుగుతున్నాం. ఈరోజు చెప్తున్నా, దేవుని యొక్క కృప చేత మనం ఆశీర్వదించబడినాం. ఒక మంచి స్థితిలో దేవుడు మనల్ని దీవించినాడు. దేవుని యొక్క ఆశీర్వాదము ఇది నీ జీవితంలో కావాల్సిన ఐశ్వర్యం ఇచ్చినది. అంతకు మించిన ఆశీర్వాదం ఇంకొకటి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే యాకోబు అనేటువంటి ఆయన దగ్గర
యాకోబు తన తండ్రి దగ్గర ఆశీర్వదించబడ్డాడండి. అన్యాయంగానే కొట్టేసాడులేండి, మోసం చేసే కొట్టేసాడులేండి. వాళ్ళ అన్నకలాగా అన్నట్టుకు వెళ్ళి పేరు చెప్పుకొని, అన్న పేరు చెప్పుకొని తండ్రి దగ్గర కళ్ళు కనబట్టలేదని తడుగుంటే కూడా మేక చర్మం కప్పుకోలేడేమో, ఒంటి నిండా రోమలు ఉన్నట్టుగా కనబడేసరికల్లా ఓహో ఈడే యాకోబు, స్వరం చూస్తేనేమో యాకోబు స్వరం ఉంది, మనిషి పేరు చెప్తేనేమో యాషోబు, ఒళ్ళు తడుగుతేనేమో యాషాలో ఉన్నాడు. పోలే ఎవడైతే అనుకుని దీవించేశాడంట యాకోబు గారిని తండ్రి ఇస్సాకు అనేటువంటి ఆయన దీవించేశాడు, దీవెని కొట్టేశాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ సజెస్ట్, ఒరే నాయన మీ అన్నయ్యని ఏమైతే రొసరొసలు ఆడుతున్నాడు, ఎందుకన్నా మంచిది, మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో, అక్కడ నువ్వు ఉందుగానే చెప్పేసి అని అక్కడ పంపించేస్తే అక్కడ మామగారి దగ్గర అక్కడ కూడా మళ్ళీ దీవెలు కొట్టేశాడు. అక్కడ భార్యల్ని సంపాదించుకున్నాడు, బిడ్డల్ని సంపాదించుకున్నాడు, ఆస్తిని సంపాదించుకున్నాడు, గొర్రెల మేకలను ఒంటిని సంపాదించుకున్నాడు. ఇవన్నీ కలిగి అంత విస్తారమైనటువంటి ఆశీర్వాదంతో తిరిగి వస్తున్నాడు. దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ అన్నగారు గుర్తుకొచ్చాడు. వామ్మో, మా అన్న నేను వెళ్ళేటప్పుడు నా మీద కోపంగా ఉన్నాడు, రొసొసలాడుతున్నాడు, కనబడితే చంపేస్తానని, నరికేస్తానని, లారీతో గుద్దించేస్తాను అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఇప్పుడు మళ్ళీ ఎందుకని మంచిది అనుకొని ఆస్తినంతా ముందుకు భాగం పెట్టాడంట. ఇది మా అన్నయ్యకి గిఫ్ట్ అని చెప్పేసి అని ఇచ్చాడు అన్నాడంట. చూడండి, అన్నకే గిఫ్ట్ ఇస్తున్నటువంటి తమ్ముడి నేహంగాను ఇది అన్నకి గిఫ్ట్ అని ఇచ్చేసాను అన్నాడు. మళ్ళీ ఇంకా అనుమానం వచ్చింది, ఏమరా బాబు మళ్ళీ ఇంకా కోపం చల్లారిందో లేదో, ఎందుకని మంచిది అనుకొని ఈసారి తన కుటుంబాన్ని అంతా అక్కడ పెట్టేశాడు ఆయన. నెక్స్ట్ బ్యాచ్ నా కుటుంబాన్ని, నా భార్యను కూడా తీసేసుకోమని, పోనీ మా అన్నయ్య గారు కావాలంటే నా భార్యను కూడా తీసేసుకోమని, నా పిల్లల్ని కూడా తీసేసుకోమని చెప్పేసి అని తన యొక్క భార్యల్ని, తన యొక్క పిల్లల్ని, తనకున్న మిగతా ఆస్తిని వాటిలన్నింటి ముందు పెట్టేశాడు. ఇప్పుడు అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. అక్కడ దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చినాడు. అక్కడ దేవుడు ఒక నరుడుగా యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు దగ్గరికి వచ్చినాడు. ఈ యాకోబు ఆ నరుడిని పట్టుకొని ఇప్పుడు ఈసారి అడుగుతాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. పట్టుదలను బాబు యాకోబు గారి దగ్గరగాను. నాన్న దగ్గరికి వెళ్ళాడు, ఎలాగో మొత్తానికి ఆశీర్వాదాలు కొట్టేశాడు. మాంగారి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఆశీర్వాదాలు కొట్టేశాడు. అన్ని చోట్ల ఆశీర్వాదాలు కొట్టేసినటువంటి యాకోబు ఇప్పుడు దేవుని దగ్గర పెనుగులాడుతూ పోరాడుతుంటాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఒరే తెల్లారిపోతారా నాయనా, నన్ను విడిచిపెట్టరా బాబు, నన్ను విడిచిపెట్టరా బాబు అని చెప్పేసి నా నరుడు పెనుగులాడుతుంటాడు. నేను విడిచిపెట్టను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఇంకేం ఆశీర్వాదం కావాలరా బాబు. మా బైబిల్లో అప్పటి కాలానికి కనుక సరిపోయింది కానివ్వండి, ఇప్పుడు మనం అలా తప్పు చేయకూడదు. ఇద్దరు భార్యలు కనుగొనండి, ఇంక నీకేం కావాలరా బాబు ఆశీర్వాదం. పిల్లల్ని కలుగున్నాడు, ఇంక నీకేం కావాలరా బాబు ఆశీర్వాదం. బోడంత ఆస్తిపాస్తులు కలుగున్నాడు, గొర్రెలు మేకలు ఎడ్లు గాడిదలు ఒంట్లు ఇవన్నీ కూడా కలుగున్నాడు. ఇంకేంటరా నీకు ఆశీర్వాదం, ఇంకేంటంటే అబ్బాయి లేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలనంటాడు ఆయన. అప్పుడు అక్కడ అతనిని యెహోవా ఆశీర్వదిస్తూ అంటాడు కదా, ఇక మీదట నువ్వు యాకోబు అనేటువంటి ఒక పేరుతో పిలవబడవు. యాకోబు అని అంటే మోసగాడని అర్థం ఇచ్చేటువంటి ఒక పేరు. నీవు దేవునితో పెనుగులాడి నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కొట్టేస్తున్నావు గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు. అఫ్కోర్స్ ఒక మాట అండి, ఒకవేళ ఎవరైనా క్రైస్తవేతరులు అయినటువంటి నా స్నేహితులు ఈరోజు నేను ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్టే పేర్లు మార్చడం అది మా ఉద్దేశం కాదు. కొంతమంది అందుకని ఇలాంటిది అర్థం చేసుకోక మేము ఏదైనా పేరు మార్చి మరీ ఒక విధమైనటువంటి వేరొక రకమైన పేరు ఉంటే, వేరొక అర్థం ఇచ్చే పేర్లు ఉంటే దైవికమైనటువంటి ఒక పేరు పెట్టుకోరా బాబు అని చెప్పేసి అని దైవికమైనటువంటి ఒక పేర్లు బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లు పెడితే అదిగో వీళ్ళు మత మార్పిడి చేసేస్తున్నారు, వీళ్ళ పేర్లు మార్చేస్తున్నారు, వీళ్ళకి బాప్తిస్మం ఇచ్చేసి వీళ్ళ మతంలో తీసుకెళ్ళిపోతున్నారు, ఈ మతం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి అని మన భారతదేశ పౌరులైనటువంటి వాళ్ళు క్రైస్తవ్యం మీద దుయ్యబడతా కూర్చుంటూ ఉన్నారు. పేరు మార్చడం అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ వాడి క్యారెక్టర్ మారింది. యాకోబు అనే మాటకు అర్థం ఏంటంటే మోసగాడు అని అర్థం వచ్చింది. ఇశ్రాయేలు అనేటువంటి ఒక మాటకు అర్థం ఏంటంటే దేవునితోనే పెనుగులాడి ఆశీర్వాదాన్ని పొందినటువంటి వాడు అని అర్థం ఇచ్చేటువంటి అది ఇశ్రాయేలు అనేటువంటి ఒక మాటల్లో ఉన్నటువంటి ఒక అర్థం. అంతే తప్పండి పేర్లు మార్చడం మా ఉద్దేశం కాదు. చాలామంది భక్తులు పేర్లు మారకుండానే ఉండిపోయారు అలాగే. సో పేర్లు మారినంత మాత్రం ఏం లేదు, మన క్యారెక్టర్ మారాలి, మన యొక్క జీవితం మారాలి. ఇది నిజమైన ఆశీర్వాదం అంటే. ఈరోజు నేను చెప్తున్నా, హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఎలాంటి బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఉన్నావో, ఎలాంటి మోసపూరితమైనటువంటి ఒక జీవితాన్ని ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావో, ఎలాంటి వ్యతిరేకమైన జీవితాన్ని ఒకవేళ నీవు కలిగి ఉన్నావో, ఎలాంటి తిరుగుబాటు జీవితాన్ని ఒకవేళ నీవు కలిగి ఉన్నావో, ఎటువంటి జీవితంలో ఒకవేళ నీవుంటూ వచ్చినావో, ఈరోజు నేను దేవుని యొక్క మాటను బట్టి నేను చెప్తున్నా, యేసు నీలో ఉన్నప్పుడు ఆయన నీ యొక్క శాపాన్ని తీసివేసి నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించినాడు. ఆయన నిన్ను ఆశీర్వదించినాడు. ఆయన యొక్క ఆశీర్వాదంలో ఐశ్వర్యం ఉన్నది. ఆయన యొక్క ఆశీర్వాదంలో దేవునికి ఒక కుమారుడిగా కుమార్తెగా ఉండే భాగ్యం ఇది దేవుడు మనకిస్తున్నాడు.
అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకు కూడా ఉన్నటువంటి ఒక మాటలో మొట్టమొదటి మాటలో 3వ వచనం ఏమంటాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును యేసుక్రీస్తు నందు మనకు అనుగ్రహించేను. నోట్ ద వర్డ్ అండి, అనుగ్రహించేను. ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించు యేసుక్రీస్తులో. నేను అంటున్న మాట ఏంటి? ఆ యేసు నీలో ఉన్నాడు బాబు, బ్రదరు మీలో ఉన్నాడు, అమ్మారే సిస్టర్ మీలో ఉన్నారు, మీ ఇంట్లో యేసుప్రభు ఉన్నాడమ్మా, మీ కుటుంబీకులందరిలో యేసుప్రభు ఉన్నాడమ్మా, మీ అందున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే మీ ఆశీర్వాదమై ఉన్నాడమ్మా. ఆయన మీలో ఉన్నప్పుడు మీరు ఆశీర్వాదాన్ని పొందిన వారేనారా బాబా. మీరు అర్థం చేసుకోండి, పాయింట్ అర్థం చేసుకోండి. ఆ యేసయ్య మీలో ఉన్నప్పుడు, ఆ యేసయ్య నాలో ఉన్నప్పుడు నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని. ప్రతి ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చినాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం, కావలసినటువంటి వనరులు దేవుడు. ఈరోజు నేను కూడా చెప్తానండి, మంచి వాహనంలోనే నేను తిరుగుతూ ఉన్నా. మారుతి బ్రిజా అనేటువంటి ఒక కంపెనీ సంబంధించినటువంటి ఒక మంచి కారులో నేను తిరుగుతూ ఉన్నా. ఈరోజు ఒక మంచి స్థితిలో దేవుడు నన్ను ఉంచినాడు. ఈరోజు అడుక్కునే పరిస్థితుల్లో దేవుడు నన్ను పెట్టలే, వీలైతే 10 మందికి ఇచ్చేటువంటి ఒక స్థితిలోనే దేవుడు నన్ను పెట్టి ఉన్నాడు. నా ఇంటికి వచ్చినటువంటి వారికి ఎవరికైనా సరే దేవుని యొక్క కృప చేత భోజనం పెట్టి పంపించగలుగుతున్నా, ఏదోటి చేసి నేను పంపించగలుగుతున్నాను నాకున్న దాన్ని బట్టి. మళ్ళీ అలాగన్నానని చెప్పేసి నా ఇంటికి వస్తుంటే వచ్చినటువంటి వాడికి ఒకవేళ ఏదైనా నేను చేయలేకపోతే ఈయన ఏదో పెద్ద టీవీలో చెప్పాడు కదా ఏదో చేసేస్తున్నానని, చేయకుండా పెద్ద ఎలా చెప్తున్నాడని చెప్పేసి అనొద్దు. ఎందుకంటే నా లిమిట్స్ నాకున్నాయి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక పరిస్థితిలో, నేను సేవ చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ప్రేరేపించిన కొలది, దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపించిన పాపం వీళ్ళకి ఏదో చేయాలి, పాపం వీళ్ళకి ఇది ఏదైనా ఇవ్వాలి. ఒక్కొక్కసారి నేను ప్రేమించినటువంటిది, నాకు ఇష్టమైనటువంటిది ఏది లేదనుకుంటే, నాకు షర్ట్ ఒకటి ఏదైనా ఇచ్చేయడానికి ఏది లేదనుకుంటే, నా ఇజ్రాయెల్ దేశం నుంచి తెచ్చుకున్న ఒక ½ షెకెల్ కాయిన్ ఉంటుంది, కనీసం అదన్నీ తీసి ఇంకా వాళ్ళకి ఇచ్చేద్దాం. ఎందుకంటే అది నాకు విలువైన వస్తువుగా నేను పర్సులో నేను దాచుకుంటా, అదన్నీ తీసి వాళ్ళకి ఇచ్చేద్దాం, ఏదో ఒకటి చేయడానికి అనేటువంటి రీతిగా అలాగున దేవుడు నన్ను ఆశీర్వదించున్నాడు. ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు మీ అందు ఉన్నాడు, యేసు మీ అందు ఉన్నాడు, మీ అందున్న యేసుక్రీస్తు వారు మీకు ఆశీర్వాదముగా ఆయన ఉండి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన దీవెన, ఇహలోక సంబంధమైనటువంటి దీవెనలు ఆయన మీకు అనుగ్రహించినాడు. అందుకే గలతీయులకు రాసినటువంటి పత్రికల్లో కనుక మనం చూసినట్లయితే, మనము ఈ యొక్క ఇహలోక సంబంధమైనటువంటి శాపము నుండి మనం విమోచింపబడి అబ్రహామునకైనటువంటి ఆశీర్వాదం మనం పొంది ఉండినట్లుగా ఆయన మ్రాను మీద ఆయన మన కొరకు శాపముగా ఆయన వేలాడదీయబడి ఉన్నాడు. హై ఫ్రెండ్స్, దేవుని ప్రియ కుమారుడు, దేవుని యొక్క ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడుగా మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చిన దేవాతి దేవుడు నా కొరకు, మీ కొరకు, నాలో ఉండటం కొరకు, మీలో ఉండటం కొరకు, నా శాపాన్ని తీసివేసి నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వటం కొరకు, మీ శాపాన్ని తీసివేసి మీకు ఆశీర్వాదాన్ని ఇవ్వటం కొరకు ఆయన మ్రాను మీద వేలాడి శాపముగా శాపగ్రస్తుడుగా కాదు. ఐ కెనాట్ డేర్ టు సే దాట్ he is not become a cursed, but he became the curse, the very curse itself. ఆ శాపముగా ఆయన అక్కడ చేయబడి మ్రాను మీద వేలాడి నన్ను తన కుమారునిగా అంగీకరించినాడు. అందుకనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6వ వచనం వరకు చూస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నన్ను ప్రేమించి, జగత్తుకు పునాది వేయబడక మునిపే నన్ను ప్రేమించి, యేసుక్రీస్తు నందు నేను దేవుని కుమారునిగా ఉండాలని చెప్పేసని ఆయన నా కొరకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు. హై ఫ్రెండ్స్, ఈరోజు నన్ను దేవుడు అంటాడు కదా, నీవు నా ప్రియమైన కుమారుడివి. ఈరోజు మిమ్మల్ని కూడా ఆయన అంటున్నాడు, మీరు దేవుని యొక్క ప్రియమైన కుమారులై ఉన్నారు. ఇది నిజమైన ఆశీర్వాదం. డబ్బులు పెద్ద ఆశీర్వాదం కాదండి. అందుకే నేను దాన్ని పెద్ద పట్టించుకోను, డబ్బు అనేటువంటి దాన్ని నేను పట్టించుకోను. ఎందుకంటే నేను చూసినంత మటుకు డబ్బులు వచ్చినటువంటి వాళ్ళు మొట్టమొదటి ఆశీర్వాదం అని నమ్మి భ్రమపడి ఆ తర్వాత ఆ డబ్బును బట్టి సర్వనాశనం అయిపోయారు. ఆయన వాళ్ళకి జీవితం నాశనం అయిపోయింది, వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయింది, వాళ్ళ బిడ్డలు నాశనం అయిపోయారు, వాళ్ళకి బ్రతుకు నాశనం అయిపోయింది, వాళ్ళకి జీవితం అంతా నాశనం అయిపోయింది డబ్బుతో ఉన్నటువంటి వాళ్ళు. చూసే నేను నా జీవితంలో నేను చూశాను, నా సర్వీస్లో నేను చూసా ఎలాగో నాశనం అయిపోయినటువంటి జీవితాలు. అందుకని ఈరోజు నేను ఏమంటానంటే, డబ్బే ముఖ్యము కాదు, బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ ఫర్ మై గాడ్ టు బ్లెస్ మీ విత్ ఫైనాన్సెస్. నాకు ఇప్పుడు ₹1,00,000 నాకు నెలకి అవసరమైతే ఎట్లా ఇస్తున్నాడో నాకు తెలీదు, ఎలా వస్తుందో ఎలా వెళ్ళిపోతుందో నాకు తెలీదు. కానీ ప్రతి నెల అప్పు లేకుండా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. సో ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఐ డోంట్ నో, ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. దాని గురించి ఆలోచించరు అసలు నేను. ఒకవేళ అదే కనుక ఆలోచిస్తే గర్వం వస్తున్నాడు. నెలకు ₹1,00,000 అంటే సంవత్సరానికి 12 లక్షలు, అబ్బా ఎంత వచ్చేస్తుంది, అయితే మనం టీవీ కట్టకుండా 12 లక్షలు మనం దాచేసుకుంటే అని చెప్పేసి అన్న రీతిగా సైతాన్ గడి పెట్టాడంటే ఇంతే సంగతులు. నేను నాశనం అయిపోయినట్టే, నా బతుకు నాశనం అయిపోయినట్టే.
కానీ ఈరోజు నా దేవుడు నన్ను దీవించండి, వచ్చే కొలది ఇస్తానే ఉన్నా, ఇటు పిండుతున్నా ఇటు ఇస్తానే ఉన్నా, ఇటు పిండుతున్నా ఇటు ఇస్తానే ఉన్నా. ఇదండి దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం. ఈరోజు నన్ను దేవుడు అన్ని విధాలు ఆశీర్వదించినాడు. తన యొక్క కుమారునిగా ఈరోజు దేవుడు నన్ను పిలుస్తున్నాడు. మరి మిమ్మల్ని పిలవడా? నేనేమన్నా పెద్ద స్పెషలా దేవునికి? నేనేమన్నా పెద్ద ప్రత్యేకమా దేవునికి? ఈరోజు నన్ను అంతగా ప్రేమించి, జగత్తు పురంది వేయబడక మునిపే నన్ను ప్రేమించి, నన్ను ఆశీర్వదించడానికి ఆయన శాపముగా మారి నన్ను ఆశీర్వదించినప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించట్లేదా? మీ యందు ఉన్నారండి బాబు అదే యేసయ్య. నాలో ఉన్న యేసయ్య మీలో ఉన్నారండి. నా దగ్గర ఉన్న యేసయ్య మీ దగ్గర ఉన్నారండి. నన్ను ఆశీర్వదించిన యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించారండి. ఈరోజు నేను ఊహించగలిగిన దాని కంటి అతీతంగా నా దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. డబ్బు కాదు, దానికంటే మించినటువంటి రీతిగా దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా, నేను చెప్పానుగా, ఒక ఆయన రోడ్డు మీద నడుస్తుంటే చూసి సువార్తరాజు గారు నానవాళ్ళు కట్టి నన్ను పిలిచాడు. ఆయన బస్సు ఎక్కినా, విమానం ఎక్కినా, రైలు ఎక్కినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ విషయంలో ఎక్కడ నేను కనబడినా చూసి ఆనవాళ్ళు కట్టగలిగినటువంటి ఆ కృప, ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చినాడు. మిమ్మల్ని కూడా. ఎందుకంటే మీ యందు యేసు ఉండి ఉన్నారు, మీలో యేసు ఉండి ఉన్నారు. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ డాడీ. ఇదిగో నీ బిడ్డలైనా ఎంతవరకు మాకు ఆశీర్వాదం లేదు, మేము ఇలా శాపంలో ఉండి ఉన్నాం, మేము ఇలాంటి శాపగ్రస్తమైన జీవితం, పేదరికమైన జీవితం, బలహీనతో కూడిన జీవితం, మాకు సరైన దీవెన లేదు, సరైన పరపతి లేదు, సరైన పలుకుబడి లేదు, సరైనటువంటి స్థితిగతులు లేవనుకొని ఇలా అనుకుంటూ వచ్చినాను. కానీ ఈరోజు నేను వారికి చెప్పినటువంటి సువార్త ఏమనగా, వారి యందున్న యేసు, నాయన ఈ యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి మీరు మా కొరకు శాపమై మీ ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చినారు. మాలో ఉన్న క్రీస్తు ఆయనే మా ఆశీర్వాదం, ఏసే మా ఆశీర్వాదం, ఏసే మాకున్న రక్షణ, ఏసే మా నిత్య జీవం, ఏసే మా సర్వం. అటు ఏసయ్య నాలో ఉన్నారు, అటు ఏసయ్య మా అందరిలో ఉండి ఉన్నారు. డాడీ ఈ కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నా. ఇక మీదట ఆ పేదరికం ఉండకూడదు నాయన. ఇక మీదట వారు ఇల్లు లేని స్థితిలో ఉండకూడదు నాయన. ఇక మీదట వారు సొంత గృహంలో ఆశీర్వదించబడిన వారుగా జీవించాలి నాయన. బట్ అట్ ది సేమ్ టైం వీ డోంట్ ఈవెన్ కేర్ ఫర్ దట్. దానికంటే మించినటువంటి ఆశీర్వాదం నీ కుమారులుగా మేము జీవించటం, నీ కుమార్తెలుగా మేము జీవించటం. అలాంటి ధన్యత ఈ కుటుంబానికి మీరు ఇచ్చినందుకు మీ కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ, ఈ బిడ్డలను దీవిస్తూ, నీ ఆశీర్వాదమును వీరి మీద నేను పలుకుతూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి అంతటికి నిత్యము తోడయండి. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదములతోనూ పరలోక సంబంధమైన ఆశీర్వాదములతోనూ మిమ్మును నింపి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుని ఆశీర్వాదం మీ మీదకి వచ్చిందండి. ఎందుకంటే మీలో ఉన్న యేసు మీ ఆశీర్వాదమై ఉన్నారు. ఆయన మీ ప్రతి అవసరత తీర్చి ఉన్నారు. తీరుస్తారు కాదు, జస్ట్ కీప్ థ్యాంకింగ్ ద లార్డ్ అండి. మీకు సొంత ఇల్లు ఇచ్చి ఉన్నారు, మీ అప్పులుగా తీరిపోయినాయి, మీకు కావలసిన ఆర్థిక వనరులు దేవుడు ఇచ్చి ఉన్నారు. వీటికంటే మించినటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించినాడు. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు మనల్ని అంగీకరించినాడు. కారణం యేసు మనలో ఉన్నది, ఆయన అద్వితీయ కుమారుడు మనలో ఉన్నందు చేత, ఆయన అద్వితీయ కుమారుడు మీలో ఉన్నందు చేత మీ అందున్న క్రీస్తు మీ ఆశీర్వాదమై ఉండి ఉన్నారు. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలు నాతో పంచుకోవడానికి ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. బిడ్డలు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, చాలామంది ఎస్ఎంఎస్లు చేస్తున్నారు. కోర్స్ ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఈ 2 నెంబర్స్ కూడా మా కుటుంబంలో, నా భార్యది ఒక నెంబరు, నాకు కుమారుడు ఒక నెంబరు. డోంట్ వరీ అట్ ఆల్. నా నెంబర్ నేను చివరిలో చెప్తున్నాడు, ఆ నెంబర్కైనా సరే మీరు చేస్తూ ఉన్నప్పుడు మీ గురించి మేము సంతోషిస్తున్నాం, మీ గురించి మేము దేవునికి స్తుతియాగం చేస్తున్నాం. బహుశా ఇంకా ఎవరో ఒకరు ఎంత మేలులు పొందుకున్నారు, కానీ మీరు చెప్పాలని అనుకున్నారు, మాకు ఫోన్ చేయాలని అనుకున్నారు, ఫోన్ చేయలేకపోతున్నారు. ఈ రోజైనా మించిపోయింది లేదు. ఈరోజు ఈ వర్తమానం అనంతరం మీరు యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని ఒక మాట ఫోన్ కాల్ చేయండి, లేదంటే ఒక మాట ఎస్ఎంఎస్ చేయండి. మీ గురించి మేము సంతోషిస్తాం, దేవునికి మాకు స్తుతియాగాన్ని చెల్లించుకుంటాం. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడడం కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ కూడా మనల్ని ఆశీర్వదించిన ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.